ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిల్లీ 73కి స్వాగతం. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ వచ్చి కూరల్లో రారాజు అయినటువంటి పనసపట్టు కూరని మనం ఈరోజు తయారు చేసుకుందాం. ముందుగా నేను ఈ పనసపట్టును ఉడకబెట్టుకోవడానికి వాటర్ పోసుకుంటున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని నేను ఆల్రెడీ పసుపు ఉప్పు వేసి ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను పనసపొట్టుని. ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం ఉప్పు వేసి ఈ పనసపొట్టుని మనం ఉడికించుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఇందు గురించి అంటే ఈ పనసకాయకి చాలా జిడ్డు ఉంటుంది. ఆ జిడ్డు చేతికి అంటుకోకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ వేసుకుని మనం బాయిల్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ ముక్క ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వరకు పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి పైన ప్యాన్ పెట్టుకుని వేడెక్కిన తర్వాత ఈ పోపు దినుసులు వేగడానికి సరిపడా కొంచెం ఆయిల్ వేసుకుందాం. నేను ఇప్పుడు వేరుశెనగ వేపుకుని పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుని పచ్చిమిరపకాయలు కూడా వేపుకుందాం. నేను ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి 2 కింద చీల్చి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కూరకు సరిపడా ఆయిల్ వేసుకుని, ఈ కూరకు ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు వేసుకుని మనం ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్లు ఇంగువ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం చితక్కొట్టి పెట్టుకున్న అల్లం 1 స్పూను చాలు, ఎక్కువ వేయకూడదు. 1 స్పూన్ సరిపోద్ది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 5 ఎండుమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకుందాం. నేను సేరు పనసపొట్టు తీసుకున్నాను. చూసారా, ఇప్పుడు ఇది బాగా కడిగేసుకుని వార్చుకున్న తర్వాత అస్సలు వాటర్ అనేది అసలు ఉండకూడదు. మనం చూసారా పిండినా సరే వాటర్ అనేది చేత్తో శుభ్రంగా పిండేసి తెచ్చుకున్నాను నేను. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. ఇప్పుడు దీన్ని తాలింపులో వేసుకుని, ఇది చాలా సింపుల్ రెసిపీ. ఇది మనం పులిహోర ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకోవడమే. దీన్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకుని పోపులు రెడీ చేసుకుని దాంట్లో కలుపుకోవడమే. ఇప్పుడు ఇందులోకి 1-2 స్పూన్లు చింతపండు గుజ్జుని వేసుకుందాం. చాలు, 2 స్పూన్లు సరిపోద్ది. ఇది బాగా కలవబెట్టాలి. ఇప్పుడు 2 నిమిషాలు, ఎక్కువసేపు అక్కర్లేదు, 2 నిమిషాలు జస్ట్ మూత పెట్టి మనం బాయిల్ అవనిద్దాం. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక వేపు పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని, వేరుశెనగుల్ని ఇందులో వేసి కలిపేసుకుందాం. జస్ట్ 1 నిమిషం మూత పెట్టుకుని మగ్గిన తర్వాత మగ్గిపోయింది. రెడీ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారేంత వరకు పక్కన పెట్టేసి, ఆల్రెడీ నేను కొంచెం ఆవాల్ని నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఆవపిండి, ఈ ఆవపిండిని చల్లారిన తర్వాత మనం 1 స్పూన్ ఆవపిండిని పెద్ద స్పూన్తో 1 స్పూన్ తీసుకున్నాను. ఆవపిండి వేసేసి శుభ్రంగా కలిపేసి 1 గంట పక్కన పెట్టేయాలి. ఆవు బాగా కూరకు పట్టాలి. చక్కగా అంతా కలిసేటట్టుగా కలిపేసుకుని మనం 1 గంట పక్కకు వదిలేసి
ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చేసుకుని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బలం ఈ కర్రీ, చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.